జనగామ జిల్లా వ్యాప్తంగా 7,604 మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధ్యక్షతన జఫర్గఢ్ మండలంలో నిర్వహించిన సమావేశంలో స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి 648 మందికి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రెండో విడతలోనూ అర్హులకు రేషన్ కార్డులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2,15,000 ఎకరాల్లో వరి, 1,25,000 ఎకరాల్లో పత్తి, 3,670 ఎకరాల్లో మొక్కజొన్న, 3,500 ఎకరాల్లో కందులు సాగు చేయనున్నారు. మరోవైపు 1,75,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద 211.21 కోట్ల రూపాయల నిధులను జమ చేశారు. జనగామ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తనిఖీ చేశారు. అలాగే లింగాల ఘనపురం మండలం నేలపోగుల గ్రామ పంచాయతీలోని పూర్వ ప్రాథమిక పాఠశాలకు ప్రారంభోత్సవం చేశారు. అదే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బచ్చన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వనిత టీ స్టాల్ ను ప్రారంభించారు. బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చేసి మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. జనగామ జిల్లాలో 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఐటీఐలలో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంలో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను స్థాపించనున్నారు. జూలై 31 వరకు 50 రోజుల పాటు జిల్లాలో అతిసార వ్యాధిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 24న జిల్లా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో నిర్వహించిన ముఖాముఖిలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. దేవాదుల ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయాలని స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు. ఈ పనులపై కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. అశ్వారావుపల్లి కుడికాలువ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మసాగర్, ఘనపూర్, నవాబుపేట, అశ్వారావుపల్లి రిజర్వాయర్లను 20 రోజుల్లో నింపాలని, ధర్మసాగర్ నార్త్ సౌత్ కెనాల్స్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తెలిపారు. మన జిల్లా మన నీరు పేరుతో భూగర్భ జల వనరుల సంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో 5,000 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలని, వాటితో పాటు మ్యాజిక్ సోక్ పిట్స్, ఫామ్ పాండ్, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్లు ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. మత్స్యకారులు ఆర్థికంగా బలపడేందుకు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలను పరిశీలించడానికి కేంద్ర జలశక్తి అభియాన్ బృందం జనగామ జిల్లాలో పర్యటించింది. స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ను మత్స్యకారులతో కలిసి ఈ బృందం సందర్శించింది. జిల్లాలో 80,000 మంది మత్స్యకారులు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో 723 చెరువుల్లో చేపల పెంపకం చేపట్టినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు రాష్ట్రం నుంచి సర్పంచ్, బ్లాక్ ప్రెసిడెంట్, అధికారులు జిల్లా క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేశారు. లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాల గురించి పీడీఓ స్వరూప వారికి వివరించారు. అనంతరం తమిళనాడు బృందంతో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జనగామ ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనగామ మున్సిపాలిటీలో పరిశుభ్రతకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్, కాలువల్లో ఆయిల్ బాల్స్ జారవిడుస్తున్నారు. రోడ్లపై మొదటిసారి చెత్త వేసేవారికి 2,000, రెండవసారి చెత్త వేసేవారికి 5,000 జరిమానా విధిస్తున్నారు. జాతీయ సాధన సర్వే, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఫలితాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 50 జిల్లాల్లో జనగామకు చోటు దక్కింది. గత ఏడాది నవంబర్ 15 నుంచి ప్రత్యేక అధ్యయన తరగతులు నిర్వహించి నమూనా ప్రశ్నలను రోజూ సాధన చేయించడంతో జనగామ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జాతీయ స్థాయిలో 3వ తరగతికి సంబంధించి 16వ స్థానంలో, 6వ తరగతికి 35వ స్థానం, 9వ తరగతికి 33వ స్థానం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి శేషాద్రికి జాతీయ సాధన సర్వే పరీక్షల కోసం చేపట్టిన కార్యాచరణను విద్యాశాఖ అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మక ట్రిపుల్-ఐటీ విద్యాసంస్థలకు జనగామ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న 49 మంది విద్యార్థిని, విద్యార్థులు ఎంపికయ్యారు.